గుడ్ మార్నింగ్ సార్. నమస్తే సార్. నమస్కారాలకి ఏమీ తక్కువ లేదు గానీ ఇక్కడ ఏం చేస్తున్నారు? జాలీగా టైం పాస్ చేస్తున్నాం. ఏరా మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసి టైం పాస్ చేస్తున్నాం అంటున్నారు. మీకు సిగ్గుగా లేదు? చదువుకున్న చదువుకి ఏదైనా మంచి జాబ్ ఎత్తుక్కుంటారా? అందుకే సార్ మేము ఇప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ అయిన పని చేసుకుంటున్నాం కదా. అదే అంటరా ఇంట్రెస్ట్ అయిన పని. మా గురించి మీకు తెలియదా? మా లక్ష్యమే లవ్ చేసి పెళ్లి చేసుకోవడమే. ఏరా మీరు ఎప్పటికీ మారరా? వయసు పెరుగుతూ ఉంది. ఇప్పుడు మిస్ చేసుకున్నారు. ఇప్పుడే వెతుకుతాం సార్. రెండయ్య గారు వెళ్దాం. ఏదో రోజు ఎక్కడో ఒక చోట తన్నులు తినొస్తారు. అప్పుడు చెప్దాం వీళ్ళ పని. రండి సార్ వెళ్దాం. సురేష్ నువ్వు ఎక్కడున్నా? బావా లవ్ అనేది 5 స్టార్ హోటల్లో భోజనం చేసే లాంటిదిరా. ఆ వెరైటీ ఫీలింగ్స్ ని అనుభవించి తీరాల్సిందే. అవును బావా, ఆ అమ్మాయి ఏంటి మనలే చూసింది? సరే వెళ్ళి అమ్మాయితో మాట్లాడు. మాట్లాడురా స్వామి. వెళ్ళరా, నువ్వే చూస్తున్నావు. వెళ్ళి మాట్లాడు. ఆట పట్టిస్తారంట. ఇదిగోరా మనల్ని చూస్తోంది. ఇంకా ఎంతసేపు అవుతుంది? నేను వెయిట్ చేస్తున్నాను. త్వరగా రా. బావా భలే కంపెనీ ఇస్తోందిరా. మనిద్దరం వెళ్ళి మాట్లాడదామా? మామా వాలంటీర్ గా పిలిచే ఫిగరు ఆర్గనైజ్ చేసిన లారీ టైరు ఎప్పుడు పేలుతుందో తెలియదురా. జాగ్రత్తగా ఉండండి. ఏదో ఒకటి చేసి అమ్మాయి మనసులో దోషేయాలరా. ఈడెప్పుడు ఇంతలా పిచ్చోళ్ళ మాట్లాడుతూ ఉంటాడు. హలో, త్వరగా వచ్చి చావు. నిన్ను నమ్ముకుని వచ్చేసి నేను రోడ్డు మీద నుంచి కొన్ని ఎదవలు వచ్చి చొంగ కారుస్తున్నారు. అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు. సరే రా. ఓకే ఓకే, వాళ్ళ దగ్గరికి వస్తున్నారు. నేను చూసుకుంటానులే. పెట్టేస్తున్నాను. వచ్చారు చూడు ఎదవలు. ఎక్స్క్యూజ్ మీ. మొహాలు చూడు. మీరు నవ్వేరా? ఏడ్చింది. నువ్వు ఒకడివి. వీడెప్పుడు ఇంతేలేండి. మీ మీ స్వీట్ నేమ్? లావణ్య. మీరు చాలా అందంగా ఉన్నారు. ఒక చిన్న అబద్ధానికి ఇలా నవ్వుతున్నారు. మామా నేను ఏదో కామెడీ అనుకున్నాను రా. వీళ్ళు నిజంగానే పికప్ చేసేలా ఉన్నారు. వీళ్ళు ఇంత టాలెంట్ ఎలా వచ్చిందిరా? టైం మామా, టైం. అయితే మనకి టైం వర్కౌట్ అయింది అనుకుంటాను. అయి ఉండొచ్చు. వెళ్దామా? బైక్ ఉందా? ఉంది. ఓకే వెళ్దామా? అయితే పద వెళ్దాం. బావా ఎస్. ఇలా వస్తే మేము ఎలా వెళ్ళేది? నువ్వు ఎప్పుడుదాం పోతావని నేను చెప్తాను. లాక్కరండిరా. ఏంట్రా విఘ్నేష్ ఎందుకు కాల్ చేశాడు? నాకు ఫోన్ చేశాడు. వెళ్ళొస్తామా? మీ అత్తయ్య ఊరికే కదా. ఏంటి మరి ఏదైనా వర్కౌట్ అవుతుందా? ఇంటికి ఒక అమ్మాయిని లేకుండానే ఉంటది. నేను అత్త ఇంటికి పోయి చాలా రోజులు అవుతుంది. ఏమి చెప్తావు? విలేజే కదా. మన డ్రెస్సింగ్ సెన్స్ కి, హెయిర్ స్టైల్ కి, కూలింగ్ గ్లాస్ కి సూపర్. ఈ టౌన్ లోనే నువ్వేమి చింపలేకపోయావు, ఇంకా విలేజ్ కెళ్ళి చింపుతావా ఏంటి? చూడరా, నలుగురి వెళ్ళి 4 వదినతో వస్తాం. ఇక్కడే ఏం చేయలేదు, అక్కడ పోయి ఏం చేస్తారు? దెబ్బలు తినకుండా వస్తే మంచిది. పదరా పద. బయట ఊళ్ళో వాడు ఎవరైనా ఈ ఊరికొచ్చి లవ్ చేస్తే వాళ్ళకి ఇదే గతి పడుతుంది. కుర్రాళ్ళందరికీ నేను చెప్పేది ఇదే, చూస్తూ ఉండండి. అయ్యగారు నిన్ను ప్రాణాలతో వదిలిపెట్టినందుకు సంతోషించరా. సాయంత్రం వరకు ఇలాగే వేలాడుతూ ఉండాలి. వదిలేయండి, ఇంకెప్పుడు ఇలాంటి తప్పు చేయను. నన్ను వదిలేయండి, ఇంకెప్పుడు చేయను. మేళం కొట్టిన తాళి కట్టలామా,
మామా 1 minute రా, వెళ్ళి దేవుడికి దండం పెట్టుకుంటా. అప్పుడు మేమెందుకు వచ్చాము? ఛ, ఇందుకేరా సోలోగా రావాలనేది. అవును సార్, అలాగే రూట్ వేసి తీసుకెళ్లి 4లు 6లు కొట్టేస్తారు చూడు. వదిలేరా బావా, వాడు ఒక్కడే వెళ్ళి సైట్ కొట్టాలని ఆశపడుతున్నాడులే. అదేలా మామా, వెళ్తే నలుగురు కలిసే వెళ్ళాలి. ఉన్నట్టుండి మా ఊరు వైపు వచ్చారు. వస్తుందో అప్పుడే వస్తాను. ఏదోలే కానీ కానీ. అమ్మా, ఆ గుడి ఈ గుడి అంటే ఊరంతా తిరిగి వచ్చావు కదా, 150 ఇయ్యమ్మా. మీ ఇష్టం వచ్చినట్టు ఇలా పెంచేస్తూ ఉంటేనయ్యా ఆటోలంటే ఎవరు ఎక్కడం లేదు. మర్యాదగా 150 ఇస్తారా లేదా? ఇవ్వండి అమ్మా. ఏమైంది బామ్మా? ఎక్కేటప్పుడు 100 రూపాయలు అడిగాడమ్మా, దిగేటప్పుడు 150 రూపాయలు అడుగుతున్నాడు. న్యాయమా అమ్మా? ఏంటయ్యా ఇది? వెళ్ళి నీ పని చూసుకోమ్మా. ఏ ఊరికొచ్చి ఏం మాట్లాడుతున్నావు? బామ్మా డబ్బులు ఇవ్వండి. ఇదిగోయ్యా. బయలుదేర్రా. మామా, ప్రారంభమే చాలా అదుర్సులా ఉందే. మామా, ఈరోజు గుడిలో ఒక ఫిగర్ని చూసాం కదా. అవునరా, అదేరా లంగా ఓని వేసుకున్న అమ్మాయి, శాండిల్ కలర్. తన నా మైండ్లోనే ఉందిరా. బావా, ఆటో వాడిని కొట్టడం చూసి గజగజ వణికిపోయాం. తర్వాత నువ్వేనా అయితే? నా వల్ల కాదు, నువ్వే చూసుకో. రే, తన యాక్షన్ ఫిగర్ అయినా సరే చాలా అందంగా ఉందిరా. కానీ కానీ ఏంట్రా వీడు? మావా చెప్పరా. అక్కడ ఇంకొక అమ్మాయి గుడికి వచ్చినప్పుడు ఆరెంజ్ కలర్ వేసుకుంది. ఆ అమ్మాయి నన్ను చూసి నవ్విందిరా, ఏమంటావు? రే మామా, తను నిన్ను చూడలేదురా, గుడిలో పంతుల్ని చూసింది. రే, ఆ అమ్మాయి నన్ను చూస్తే నవ్విందిరా. రీలు తిప్పకండిరా. పోండ్రా పోండ్రా, చెప్తే నమ్మరు. సరే ఓకే, నువ్వన్నట్టే కానీ బావా. సరే సరే, ఎంజాయ్ చెయ్యి బావా. ఆ నలుగురు అమ్మాయిల్లో పచ్చ రంగు ఓకే అనుకుంటాను. మీరేమంటారు? ఆంటీయా? రే, ఎగతాళి చేయకండిరా. నువ్వేమంటావురా? పర్వాలేదు, ఓకే ఓకే నీకు. అయితే చివరిగా ఉన్నది ఆ ఒక్క ఫిగరే, ఆ పొట్టిగా ఉంది. రేయ్, హైట్ సరిపోతుందా? సెట్ అయితే ఏంటి, అవ్వకపోతే ఏంటి, ఊరు వదిలి వేరే ఊరికొచ్చాం. ఎవరైనా కరెక్ట్ చేయాలి కదా, తన కూడా లేకపోతే అస్సలు బాగోదు. సూపర్ రా బావా, పాజిటివ్ గా థింక్ చెయ్యి, వర్కౌట్ అవుతుంది. సరేరా, డ్రీమ్ లో నా గర్ల్ ఫ్రెండ్ తో మీటింగ్ ఉంది, డిస్టర్బ్ చేయకండి. నువ్వు ఒక్కడివే వెళ్తావా? మేము కూడా వెళ్తాం. అందరూ కలిసి. సరే, కలిసే వెళ్దాం. హలో, కేఎస్వి ట్రేడింగ్ కంపెనీ ఓనర్ని మాట్లాడుతున్నా. 50 టన్నులు ఆర్డర్ చేశానుగా, ఏమైంది? చెప్తే వినరా? నైట్ లోపు ఇక్కడికి రావాలి, లేదంటే మొత్తాన్ని క్యాన్సిల్ చేసేస్తాను. 50 lakhs పోయినా పర్లేదు, నాకేం ప్రాబ్లం లేదు. నాకు కావాల్సిన టైంలో పని అవ్వాలంతే, లేదంటే నాకెలా తెలుస్తుంది అవ్వాలి. అతను చేసేదంతా నీకోసమే అనుకుంటా. నన్ను ఎవరనుకున్నారు? అంబానీకి అడ్వాన్స్ ఇస్తాం మేము, తెలుసా? నేను బిజినెస్ లో అసలు ఫ్యామిలీ ఫ్రెండ్స్ అని ఏమి చూడడం లేదు. మేమందరం కోర్టుల్లో రొటేషన్ చేస్తూ ఉంటాం. అవన్నీ మీకు తెలుసా ఏంటి? సరే, ఇక్కడ ఒకరు బాగా ట్యూషన్ చేస్తున్నారు, తెలిసిన వాళ్ళంటే పంపించండి. వచ్చుననుకో. అయ్యో, కాంపోస్ట్ చూపిస్తుంది, వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి.
అన్నయ్య ఇదిగోండి. ఏంటి మీనా ఎలా ఉన్నావు? బాగున్నాను మావయ్య. స్కూల్కి వెళ్తున్నావా లేదా? వెళ్తున్నాను. లోపల ఉంటుంది, వెళ్ళి చూసిరా పో. రే భయం వేస్తోందిరా. లోపల వాళ్ళ బాబుంటే ఏం చేయాలి? దెబ్బలు తినరా పోరా. ఊరుకోరా, కాసేపు వెయిట్ చేసి చూద్దాం. తను బయటికి వస్తుంది, చూసి వెళ్దాం. తను ఎప్పుడు వస్తుంది? మనం ఎప్పుడు చూసి వెళ్ళేది? మనం కాదు, నేను. అవును నువ్వేరా. ఇచ్చేస్తాను ప్లీజ్ అక్క. 5 minutes అక్క, ఆడుకొని ఇచ్చేస్తాను ప్లీజ్. అక్క 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 అమ్మా, అక్కని చూడమ్మా. తను వెళ్ళిపోయింది కదరా, వెళ్దామా? రే వెళ్ళాలారా? ఉండి భోజనం తెలిసి వద్దాం, ఏమంటావు? పోరా. ప్లీజ్ రా ప్లీజ్. యా ఐ లవ్ యు. ఒక్క నిమిషం కలజోడు విప్పు. వై ఏమైంది? అమ్మాయిలతో రాకపోయినా కరెక్ట్ గా బాగా చెప్పిన పందుల్లా వచ్చారా. ఏంట్రా ఎగతాలా? ఎరా వెళ్ళేటప్పుడు సూపర్ గా వెళ్ళారు, వచ్చేటప్పుడు ఏంట్రా ఇలా మొహాన్ని మార్చుకొని వచ్చారు? అక్కడ కూడా మీది బెబ్బానేనా? రేయ్ వద్దురా. వెళ్ళిన పెళ్లి కొడుకు తిరిగి వచ్చాడు, తన్నులు తిని తిరిగి వచ్చాడు.